4 రోజుల్లో నా అన్ననే పడేసిన దానికి నాన్నని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టడం అదొక లెక్క. శ్రావ్య ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తుందేంటి? హలో శ్రావ్య, ఎలా ఉన్నావమ్మా? ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? అక్కడేమైనా గొడవ జరిగిందా? మీ అత్తయ్య మీ ఆయన నిన్నేమైనా అన్నారా? అమ్మా అలాంటిదేం జరగలేదు. క్యాజువల్గా పలకరిద్దామనే కాల్ చేశాను. అంతే కదా? అక్కడ ఏ సమస్య లేదు కదా? ఏ సమస్య లేదమ్మా. మీ ఆయన మీ అత్తయ్య ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నారు కదా? నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలే. ఎక్కడ సంతోషం అమ్మా, ఇక్కడ జరిగేవన్నీ చెప్తే నువ్వు బాధపడతావు. నా గురించి వదిలేయమ్మా. అహల్య గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అంత మంచిదాన్ని అనరాని మాటలు అన్నాను. అవేవీ మనసులో పెట్టుకోకుండా నా కోసం అహల్య ఎంతో చేసింది. అవును శ్రావ్య, నిజంగా అహల్య దేవత. అలాంటి దేవతకి నా వల్ల అన్యాయం జరుగుతుందమ్మా. నా కోసం విడాకుల పత్రాలపై అహల్య సంతకం చేసింది. వాళ్ళు విడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అదితి మనకు కావాల్సిందే, కాదనను. కానీ అహల్య నా వదినగా ఉండాలమ్మా. ఈ సమస్యని నువ్వు నాన్న ఎలాగైనా పరిష్కరించండి. అది మా చేతుల్లో లేదే. ఈ సమస్య తెచ్చిపెట్టింది గౌతమ్. వాడే దీనికి పరిష్కారం చెప్పాలి. అంటే మనం అహల్యను వదిలేసుకోవాల్సిందేనమ్మా. అహల్యను వదిలేసి అన్నయ్య అదితిని పెళ్లి చేసుకుంటాడా? ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మా? ఏంటన్నా మన పరిస్థితి? ఏమోరా, నాకే తెలియడం లేదు. ఏంట్రా, ఎలా ఉన్నారు? బాగా రెస్ట్ తీసుకున్నారా? తెలుసురా నీ గురించి, బాగా తెలుసు. నువ్వు మమ్మల్ని బంధించి పెద్ద తప్పు చేస్తున్నావు డాక్టరు. మరేం చేయనురా? మీరేమో నేను చెప్పింది చేయట్లేదు, నాకేమో ఇలా చేయక తప్పట్లేదు. సరే, కడుపు నిండా తినండి. ఏ రే, మెల్లగా తినండిరా, అది మీ ఫుడ్డే, ఎవరు ఎత్తుకెళ్ళరు. ఇదంతా మీకు నాకు అవసరం అంటారా? రే, నేను రోగాల్ని తగ్గించి ప్రాణాలని కాపాడే డాక్టర్నిరా. నా చేతనే కిడ్నాప్ చేయించారు మీరు. రేపు మర్డర్ కూడా చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. నా మాట వినండిరా, అంతా మర్చిపోండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను.
హ్యాపీగా వెళ్ళిపోయి బతకండి రా. కుదరదు డాక్టరు. నేనంటూ వెళ్తే నా బంగారంతోనే వెళ్తాను. నీ బండారాన్ని బయట పెట్టి నా బంగారాన్ని తీసుకుపోతాను. మా అన్నకి అహల్య అంటే ప్రాణం. ఆ ప్రాణమైనా వదిలేస్తాడేమో కానీ బంగారాన్ని మాత్రం వదిలిపెట్టాడు. నేను ఇప్పుడే వెళ్ళి నా బంగారాన్ని తెచ్చుకుంటాను. మీరు మారరా? ఎప్పటికి ఇలాగే ఉంటారా? అసలు ఏం మనుషులరా మీరు? అసలు ఏం బతుకులరా మీ? మిమ్మల్ని ఇలా కాదురా. రే, అన్నం పెట్టిన చేతులతోనే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని కొట్టిన, అడవి దున్నని కొట్టిన ఒకటే. ఛే! చాలా పెద్ద తప్పు చేస్తున్నావు డాక్టరు. రైట్, మీరిద్దరికి 2 రోజులు టైం ఇస్తున్నాను. మారారంటే సరే సరే, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని మార్చరికి పంపిస్తాను. ఆ!